ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఇంకా మారు మనసు పొందక, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకొనక, యేసు రక్తంలో కడగబడిన అనుభవములో లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే జాగ్రత్త. సంహార దోతుకు నీ మీద అధికారం ఉన్నది. మరణానికి నీ మీద అధికారం ఉంది. ఈ క్షణమో మరుక్షణమో తెలీదు. ఆయన రాకడ ఎప్పుడు, మన పోకడ ఎప్పుడు. మరణం అంటే నేననేది ఈ లోకానుసరమైన మరణాన్ని గురించి మాట్లాడాను. రెండవ మరణం, అసలు మరణం అది. రెండవ మరణం అంటే అగ్నిగుండం. ఏంటిది? అగ్నిగుండం, నరక అగ్నిగుండం. యేసు రక్తం కనుక నీ మీద ప్రోక్షించబడకపోతే ఈ రెండవ మరణానికి నీ మీద అధికారం ఉంటుంది. అది అపేక్షతో ఎదురు చూస్తూ ఉంది, నిన్ను కోరుకుంటుంది. జాగ్రత్త. నేను రక్షణ పొందాను అనంటూ రక్షణ పొందినటువంటి నీవు ఒకవేళ అతిశయంతో ఉన్నావా? నీవు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రక్షణ కాపాడుకున్నవా లేదా? తుదమట్టుకు రక్షణను కాపాడుకోవాలి. అంతం వరకు ఏం చేయాలి? కాపాడుకోగలగాలి. లేని పక్షం అయితే ఏదో నేను మునిగాను, ఏదో ఉపవాసం ఉన్నాను, మునిగాను, వచ్చాను, పేరు మారింది, నాకేంట్లే, నాకు లైసెన్స్ వచ్చింది అని అనుకుంటే కుదరదు. నీవు గనక దేవుని నుంచి తప్పిపోయావనుకో, లైసెన్స్ రద్దు అయిపోయినట్లు లెక్క. నీ లైసెన్స్ ఎక్స్పైరీ డేటు వచ్చేసినట్టే లెక్క.